ఈరోజైతే మా ఇంట్లో బుట్ట నిండా అల్లం మామిడల్లం అయితే వచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. టెర్రస్ గార్డెన్ పైన చిన్న స్థలమైనా సరే ఇవి పెంచుకోవచ్చండి. ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు. వీటికి వాటర్ ఇస్తే సరిపోతుంది. బియ్యం కడిగిన వాటరు, పప్పు నీళ్ళ వాటర్, కూరగాయల వాటరు, పీల్ ఉంటుంది కదండి, ఆనియన్ పీలు 2 రోజులు వాటర్లో పెట్టేసి మనం ఈ చెట్లకి ఇస్తే బాగుంటుందండి. ఇంకా ఈరోజైతే మా తోటలో అండి మామిడల్లము అల్లం 2 వచ్చినాయి. ఇలా ఆర్గానిక్గా పండించుకొని తింటే ఎంత హ్యాపీనెస్ వస్తుందండి. మిద్దె తోట పైన సైజ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందంటే. ఇదిగో చిన్న టబ్బు, ఇది 50 రూపీస్ టబ్బు. సైజ్ కూడా చూడండి అల్లం. ఇది మామిడల్లం. మామిడల్లం కూడా చూడండి కింద మనం నేలపైన వేసినట్టు ఇంత ఇంత సైజ్ వస్తుంది. జాగ్రత్త ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకొని కడిగి పెట్టేస్తే పుట్టలు వేసేసి కింద పడింది. చిట్టి తల్లి ఇట్రా. $200 కిలోలంట అల్లం వెల్లిగడ్డ. మన దగ్గర అయితే మన గార్డెన్ తోటలోనే వచ్చేసింది అల్లం వెల్లిగడ్డ. బయట అయితే $200 కిలో అంటుండు. ఎప్పుడు వీడియో చేద్దామన్నా డిస్టర్బెన్సే ఉంటుందండి ఇక్కడ. ఈరోజైతే మన దగ్గర వచ్చిన మామిడల్లం, ఇది మామిడల్లం అండి. ఇది మామిడల్లం, ఇది అల్లం 2 వచ్చినాయి. మామిడల్లం అయితే ఒకసారి చూపిద్దామా. మామిడల్లం అయితే ఇలా ఉంటుంది, ఇట్లా. అల్లం అయితే ఇట్లా ఉంటుందండి, కన్నలు కన్నలు. మామిడల్లంకి అల్లంకి తేడా చూద్దాం. మామిడల్లం అయితే ఇలా ఉంటుంది, అల్లం అయితే ఇట్లా ఉంటుంది. 2 తేడా తెలిస్తే చూడండి. ఇది అల్లము, ఇది మామిడల్లం. ఇట్లా ఉంటుందండి. ఇది పెట్టేస్తే మనకి ఇది వచ్చిందనమాట ఈ అల్లం. ఈరోజైతే చాలా హ్యాపీ అండి. మనకు బుట్ట నిండా 2 రకాల అల్లంలు వచ్చాయి. ఇంత అల్లం అయితే మనకు వచ్చేసింది, బుట్ట నిండా అల్లం. దామమ్మా ఇస్తారా? ఇగో అల్లం చూడండి, మనం ఇంత బాగా వచ్చింది అల్లం మన తోటలో. చూసినా ఎంత మంచిగా వచ్చింది.
మనం టీ చేసుకుందామా? అల్లం టీ. వావ్, అంత దులిపేసి మట్టి అంత. వాటరా? తాగుదాం. అబ్బో చూడిగా ఎంత బాగుంది అల్లము, ఫ్రెష్గా. ఈరోజైతే మనకి ఇంత అల్లం వస్తుంది. చూడమా అల్లం. పసుపు అది అయినట్ట, అది అయినట్టేనా? అవుతుంది కదా, ఇప్పుడు వస్తుంది. మట్టిలో అంతా వెతికి చూద్దాం ఇంకేమన్నా ఉందని. బుట్ట తీసుకురాపో, మనం అల్లాన్ని బుట్టలు వేద్దాం. మామా వావ్, మన టెర్రస్ గార్డెన్లో ఇంత అల్లం వచ్చేసింది. అమ్మ బుట్ట తీసుకో. ఇది మామిడల్లము, మామిడల్లం ఇది లేదు, మామిడల్లం ఇది. మామిడల్లం కూడా ఎంత బాగా వచ్చిందంటే సైజ్ చూడండి. ఇది 2017లో నెక్లెస్ గార్డెన్ దగ్గర తీసుకొచ్చింది ఇది. అప్పటి నుంచి ఇన్ని ఇయర్స్ వరకు మన దగ్గర ప్రతి ఇయర్ వస్తూనే ఉంది ఈ మామిడల్లం. ఒకసారి ఏమైంది తెలుసా, మార్కెట్లో వెళ్ళి మామిడల్లం అంటే మన నార్మల్ అల్లం ఇచ్చింది. అల్లం అండి, ఫ్రెష్గా తోటలో పండించుకున్నది ఫ్రెష్ అల్లము. ఇక్కడ మనకు అల్లం రెడీ అయిపోయింది. మొత్తం ఈ గడ్డి అంతా తీసేస్తున్నాం, ఎక్స్ట్రా గడ్డి అంతా. చూద్దాం ఈసారి అల్లం ఎంత వచ్చిందో. మమ్మ జరుగు, కొంచెం జరుగు. చూడు అల్లం ఎంత బాగుంది. ఇటు పట్టండి ఒకసారి. గ్రోత్ అయితే బాగుంది, ఇంత ఫ్రెష్గా ఉంది అల్లం. ఇట్లా నిదానంగా ఆర్గానిక్గా వండించుకున్న అల్లం అంటే ఎంత బాగుంటుంది. ఎప్పుడైనా హార్ట్లో పెయిన్ వచ్చినప్పుడు ఒక చిన్న అల్లం ముక్క తినాలండి, ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఇంత బాగా చాలా బాగా వచ్చింది అల్లం. నాకైతే ఇంత బాగా వచ్చిందంటే సైజు కూడా చూడండి. ఇది మామిడల్లం అండి, సేమ్ మామిడికాయ ఫ్లేవర్ ఉంటుంది. ఇది మామిడికాయ తిన్నట్టు. మామిడల్లం టేస్ట్ చేస్తుండ్రా? చూడు స్మెల్ చూడు, మంచిగా మన మామిడికాయ బాగుంటుంది. మామిడికాయ తిన్నట్టు స్మెల్ అలాగే ఉంటుంది.
టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది. ఇది చూడండి, కట్ చేస్తే ఇలా ఉంటుంది. ఇంకా చూద్దాం మామిడి అల్లం ఈసారి ఎంత వస్తుందో. 2017 నుంచి మన దగ్గర ఈ పంట వస్తూనే ఉన్నది. కాపాడుకుంటూ వస్తున్నాం మనము ఈ మామిడి అల్లాన్ని. ఈరోజైతే అల్లం, మామిడి అల్లం రెండు ఉన్నాయి. పెద్ద ఇక్కడ వరకు ఉందా? అల్లం ఎల్లిగడ్డ 200 కిలో అంట. మన దగ్గరనేమో ఎంత బాగా వస్తుంది చూడండి. ఇంట్లో వండించుకున్నది ఇది. మిద్దె తోట పైన, మిద్దె తోట పైన చూడండి. ఇక నిజంగా అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. బయట అయితే 200 కిలో అంటారు అల్లం ఎల్లిగడ్డ. మనకైతే ఇంతగానం వచ్చింది మన తోటలో. ఎంత బాగా వచ్చిందంటే అమ్మ వాటర్ వేయొద్దు చెట్లకు. నేను ఇందాక వేసా బంగారం. మా చిట్టి తల్లి కూడా వాటర్ వేస్తుంది. వద్దులే తల్లి, పోయొద్దు, వాటర్లో ఆడద్దు. వావ్, ఈ అల్లం చూడు, మామిడి ఈరోజు అయితే మనకి బుట్ట నిండా అల్లం, మామిడి అల్లం రెండు వచ్చాయి. మామిడి అల్లం అది కూడా, అవును, అది కూడా తీసేద్దామా?